అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాలా ఫేమస్ అంట. పోయిన వీక్ వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తున్నాం అనమాట. తొందరగా వెళ్ళాలి, మార్నింగ్ 6 o'clock వెళ్ళాలంట. 6 అయిపోయింది ఆల్రెడీ. 6:30 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటా. చూపిస్తాను. తెల్లారలేదు ఇంకా మనకి. అదే ఆంధ్రాలో అయితే తెల్లారిపోద్ది కదా బాబు. ఇంత చీకటి ఉండదు. హైదరాబాద్లో 7 అయ్యే వరకు తెల్లారదు. చేస్తానులే. తమ్ముడాలు మేము వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఏమైనా ఉంటే అరటిపళ్ళు అవి తీసుకుందామా? వీడియో అంట. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి మంజురాజాయ విద్మహే తామసపుత్రాయ ధీమహి తీసుకొచ్చాడు. సూర్యపుత్రేయ విద్మహే నమఃపర్తేయ ధీమహి బాబు చూసా రామే రామే మనోరమే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే శ్రీరామ రామ రామే రమే రామే మనో. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ చూసారు కదండి, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టాపన చేసినవి ఉన్నాయి కదా, వాటన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టామన్నమాట. అంటే ప్రతి మంగళవారం రోజు వెళ్తాము. ఇప్పుడైతే అక్కడ ఆ స్వామి వారికి చేశాను. మా తమ్ముడు అన్నమాట, మా పెద్ద తమ్ముడు, ఆమె మా మరదలు పిల్లలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. బాబు అలా పట్టుకోవా? ఇలా పట్టుకో అలా పట్టుకో. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది అర్థంగా ఉందా ఇప్పుడు? ఓకే కదా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. అలాగే ఉన్నా మరి, కన్నిటి పది ఇప్పించినట్టు ఉందో. శ్రీరామ జయ రామ జయ జయ రామ అందుకే చెప్తున్నాం కదా మేము అందుకే చెప్తున్నాం కదా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు. ఏమేం చేస్తుంది అక్కడ? పిల్లలు ముగ్గులు భలే ఉన్నాయి కదా. ముగ్గులు చాలా బాగా పడుతున్నాయి.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. వెళ్ళన్న కూష్మాండ పూజ, ఇంటికి కట్టడానికి కావలసినటువంటి గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకుంటే వాటికి పూజ చేసి ఇవ్వబడుతుంది. మొదటిగా ఎల్లుండి గోపూజ అయిన తర్వాతకి మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత అందరూ కూడా సాయంత్రం తీసుకొచ్చి మరుసటి రోజు తీసుకొస్తే కాదు, ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి రోజే కట్ట. ఇది మన ట్యాపింగ్ జాగ్రత్త ఇది వినోద్ కొన్నాం మాత్రమే ఉంటుంది మరోడు హాయ్ చెప్పు 120 ఉంది. హాయ్ చెప్పు. వేరే ట్యాక్ తెప్పిస్తే 120 ఉంది. అదే ఎందుకు వద్దంటున్నారా? ఇక్కడ ఫిష్ యాక్వేరియం సైట్ దగ్గరికి వచ్చాం అనమాట. వాళ్ళ తమ్ముడు ఫిష్ యాక్వేరియం తీసుకుంటామన్నారు. ఇంకా అందుకని ఇక్కడైతే షాప్కి వచ్చాను అనమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి. ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఎంత బాగుందో, చాలా పెద్ద ఫిష్ అనమాట. చాలా బాగుంది కదా, వైట్ ఫిష్ అనమాట. లైట్గా స్కిన్ కలర్లో కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది కదా, అందుకని వీడియో తీసాను అనమాట. ఎంత బాగుంది చూడండి ఫిష్. ఇక్కడైతే బ్లాక్ ఫిష్లు అనమాట. ఇవి మరి ఏమంటారు తెలియదు కానీ ఈ ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది, వైట్ ఫిష్. ఇది ఎంత పడుతుందండి? అమ్మో ఎంత, అది మా అంతే ఉంది. అవునవును వైట్ వైట్ ఉందా అది దాంట్లో? వైట్ చూసుకోనా? అవును, ఇక్కడ చూడే అవే బాగాలేవా? చిన్నగా ఉన్నాయి కదా ఇవి. ఆహా, ఇవి ఇంతే ఉంటాయి యోక్షిత, ఎదగవు ఇవి, ఇంకా ఇవి ఇంతే ఉంటాయి. నెలకు ఒకసారి కడగాలి, మళ్ళీ ఇప్పుడు అది ఇలా తీసుకున్నాం అటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇట్టే ఇంకో షాప్ అన్నావు కదా బావా, ఇగో ఇలాగే తీసుకొచ్చాడు బావా. ఇంత ఫిష్ని తీసుకొచ్చాడు, చాలా పెద్దగా అయింది అది. ఇది ఏది ఏసి రాలేసి అందులో